ఏదైతే ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నారో చాలా గొప్ప కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ఇప్పటిది కాదు ఇది నిజంగా. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇవన్నీ పోతాయి అనుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాలకులు దీన్ని పెంచి పోషించారు. గత పాలకులు 10 ఏళ్ల లోపల మరి ఈ రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ రాష్ట్రంగా ఈరోజు పరిపాలన సాగించారు. ఇమీడియట్గా పోవడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మనం ఏదైతే ఆకాంక్షించినామో తెలంగాణ వస్తే ఇవన్నీ ఉండేయని చెప్పేసి ఏదైతే ఆకాంక్షించినామో ఆకాంక్ష విరుద్ధంగా ఈరోజు ఆ రోజు పాలకులు చేసినారు. మరి కేటీఆర్ గారు కానివ్వండి, మరి అదే వారసత్వంగా కింది నాయకులు మరి ఈరోజు డ్రగ్స్తో పట్టుబడ్డ నాయకులు మరి ప్రజలకు ఏ సందేశం ఇస్తారు నాయకత్వం ఉండి? మరి అలాంటి నాయకులు ఈరోజు పాలకులుగా ఉండడం అనేది మనకు దురదృష్టము. అందుకే ప్రజలు సరైన గుణపడని చెప్పిండ్రు. ఖచ్చితంగా వాళ్ళను పొందబెట్టాల్సిందే. కేసీఆర్ గారు అంటుండే 100 అడుగులు పొందబెట్టాల్సిందే. ప్రజలు ఖచ్చితంగా ఆయన 100 అడుగులు కాదు 1000 అడుగులు పొందబెట్టిండ్రు. ఖచ్చితంగా అసలు వ్యక్తుల్ని ఈరోజు మనమందరం చైతన్యం చేయాల్సిన అవసరం ఉన్నది. యువతను నిర్వహణ చేస్తే, యువతను ఉపాధి అవకాశాలు అడగకుండా వీళ్ళకి డ్రగ్స్ అలవాటు చేస్తే వాళ్ళు ఏవి అడగకుండా మత్తులో ఉండడానికే ఇవన్నీ పాలకులు చేసిన కుట్రనే. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని తెలంగాణ ఆకాంక్ష ఏ విధంగా ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో ఆ వైపుగా యువత మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు.